ఎప్పుడు కూడా కృంగిపోకుండా సాధారణ ఒక మార్గంలో వెళ్ళకుండా దేవుని యొక్క మార్గంలో వెళ్ళాలి. దేవుని యొక్క మాటలు కాకుండా అరే దేవుని మాట ఒకటేసారి ప్రార్థించాలి కానీ తన పశ్చాత్తాప పడినట్టు చూడలేదు. అంటే అడుగుతున్నాడు దేవుని యొక్క కార్యం ఇస్తాడని నమ్ముతున్నాడు కానీ తన హృదయంలో నా పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకోలేదు. మనం దేవుని యొక్క సన్నిధిలో మన పాపము ఒప్పుకొని మనం చేసిన ప్రతి ఒక్క తప్పులను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకొని ముందుకు సాగుతామో అప్పుడు దేవుడు మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విషయం దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో మన పాపమును తప్పు మనం ఎప్పుడు ప్రయత్నించకూడదు. దేవుని సన్నిధిలో మనం చేసినటువంటి ఎటువంటి తప్పులైనా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ముందుకు సాగాలి. తను చేసినందువల్ల కన్నం చేతది తను ఏదైతే సాధారణ మాట్లాడుతున్నా మాట్లాడాలి. కాకపోతే మాట్లాడిన కానీ తనకి వివేకం లేకుండా ఉంది. కాబట్టి మనం వేరే దారిలో వెళ్తే ఒకవేళ మనకి మేలు జరుగుతుందేమో, మనకు ఆ దారి జరుగుతుందేమో, కాకపోతే మళ్ళీ మన పరిస్థితులు వచ్చినప్పుడు మనం అటు సైడ్ వెళ్ళినా సాధారణ సైడ్ వెళ్ళినా కానీ మనకు ఎటువంటి కారం నిర్మించబడదు. మన దేవుని వైపు వచ్చినప్పుడు కూడా మనకి ఎటువంటి కారం నిర్మించబడకుండా ఈ లోకంలో మనం గొడుగు మెట్లు ఆడుతూ ముందుకు సాగాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటను దేవుని మాటను స్వీకరించి ముందుకు సాగాలి. అక్కడ మనం చూసుకున్నట్లయితే తను దేవుని మాటకు లోబడకుండా ఉండడాన్ని బట్టే కదా తనకు మనుషులను చూసి భయపడి వచ్చింది, పరిస్థితులను చూసి భయపడి తనకు వెనుకడుగు వేసే పరిస్థితి వచ్చింది. మనం ఎప్పుడు కూడా పరిస్థితుల నుంచి వెనుకబడి వేయకూడదు అంటే దేవుని యొక్క మాటకు లోబడాలి. మనం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఆ చోట అపోస్తులైన పౌలు అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అయితే చోట మనం చూసుకున్నట్లయితే ముందుగా ఒక అపోస్తులైన పౌలు మొదట ఇతరులని చంపడు తను ప్రజలను రెచ్చగొట్టి ప్రజలతో పాటు తను కూడా చంపడం జరిగింది. అయితే తను చంపుతున్నప్పుడు స్టెఫెన్ ఏమని ప్రార్థించాడు? దేవా మీరు ఏం చేస్తున్నారు? మీరు క్షమించబడును, పాపమును క్షమించు అని దేవుని సన్నిధిలో తన ఆత్మలోకి కేకలు పెట్టి ప్రార్థించడాన్ని బట్టి పౌలు ఒక స్థితి మళ్ళీ వెంటనే తను పౌలు దర్శించబడలేదు. కాకపోతే తను మళ్ళీ ఇంకొక అలాంటి తప్పే మళ్ళీ చేయడానికి దమస్కు ప్రాంతంలోకి వెళ్తున్న సమయంలో ఆ ప్రజలని దేవుని యొక్క సేవకులని మళ్ళీ తను చంపడానికి దమస్కు ప్రాంతానికి ఎప్పుడైతే వెళ్తున్నాడో శిక్షించడానికి దమస్కు ప్రాంతం వెళ్తున్న సమయంలో దేవుడు తనతో మాట్లాడినప్పుడు తను ఒకటే మాటతో దేవుడు ఒక సన్నిధిలో లోబడ్డాడు. తనని దేవుడు దర్శించిన వెంటనే తన దేవుడు ఒక మాటకు లోబడ్డాడు. కానీ దేవుడు దర్శించిన తర్వాత తను దేవుడు దర్శించాడు కానీ ఇదంతా అవసరం లేదు, నాకు మళ్ళీ నేను వీళ్ళని చంపుదా, వీళ్ళని ఏమైనా చేస్తే వీళ్ళని శిక్షిస్తున్నప్పుడు నాకు రాజు దగ్గర నుంచి ఒక మంచి పేరు, నాకు ధనము ఇవన్నీ వస్తాయని తను ఎప్పుడు ఆశించలేదు. దాని గురించి ఆశించి ఉంటే తను అనేక ప్రజలను రక్షించే వాళ్ళు ఉండేవాడు కాదేమో. తను దేవుని యొక్క మాటకు లోబడ్డాన్ని బట్టి దేవుని యొక్క మాటకి దేవుని యొక్క క్రియలకి తను లోబడ్డాన్ని బట్టి దేవుడు తన ద్వారా అనేకమైన కార్యం జరిగించాడు. తను దమస్కు ప్రాంతంలో వెళ్ళినప్పుడు తన కళ్ళు దేవుడు దర్శించడానికి తన కళ్ళు గుడ్డివాడుగా మార్చబడ్డాడు. ఆ గుడ్డివాడుగా మార్చబడ్డ తర్వాత 3 దినంలో అన్నపానం లేకనే తను ప్రార్థిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. అయితే తను ప్రార్థిస్తున్నప్పుడు తను ఏదో ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలను చంపడానికి వెళ్తున్నాడు. ఏ యొక్క ప్రాంతంలో ఉన్న సేవకులని శిక్షించడానికి, దేవుని నమ్ముతున్న ప్రజల్ని శిక్షించడానికి వెళ్ళి ఉన్నాడో ఆ ప్రాంతంలోనే దేవుని యొక్క సేవని, దేవుని యొక్క బలమైన క్రియలను ఆ చోట తను మొదట చేస్తూ ముందుకు సాగాడు. అయితే తను దేవుని యొక్క మాటకు లోబడ్డాడు కాబట్టి తన చోట దేవుని యొక్క కార్యం జరిగించబడేది. తను దేవుని యొక్క మాటకి లోబడుతూ ముందుకు సాగాడు. దేవుని యొక్క మాట తనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాజైన సౌలును చూసుకున్నట్లయితే తను దేవుని యొక్క సేవకుల మాటకి దేవుని మాటకు లోబడకుండా ఉండడాన్ని బట్టే తనకి మనుషులను చూసి పరిస్థితి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇక్కడ మనం అపోస్తులైన పౌలును చూసుకున్నట్లయితే తన దేవుని యొక్క మాటకి దేవుని చేసే ప్రతి ఒక్క వాక్కి తను భయపడుతూ దేవుని యొక్క మాటకు లోబడుతూ ముందుకు సాగడాన్ని బట్టి తను ఎటువంటి పరిస్థితి వచ్చినా తనని చంపే స్థితి వచ్చినా కానీ ఆ స్థితిలో తను దేవుని యొక్క పట్టు విడవలేదు. దేవుని ఎప్పుడు కూడా విడవలేదు. దేవుడు తోడుగా ఉండడం ఒక ఆలోచన తప్ప ఈ మనుషులు వాళ్ళు చంపుతూ అని అన్నప్పుడు లేకపోతే వాళ్ళు పోరాటంతో ఉన్నప్పుడు కూడా తను దేవుని విడిచిపెట్టవచ్చు. కాకపోతే ఆ దేవుని విడిచిపెట్టకుండా దేవుని మీద ఒక నమ్మకం కలిగి యెహోవా నాకు తోడుగా ఉంటాడు, దేవుడు తప్పక నా పట్ల కార్యం చేయిస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతోనే తను ముందుకు సాగాడు. అందుకే తను అలా ముందుకు సాగాడు కాబట్టి వేరే దేని మీద ఆశపడకుండా
వాక్యం అని